హాయ్! హలో! నమస్తే. నేను మీ ఇట్ల మెజవాడ అమ్మాయి. సో, మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేసేసేయండి. సో, నేనేంది డైరెక్ట్‌గా చీర పట్టుకొని వచ్చేసేసానేందని చూస్తున్నారా? సో, దీనికొక రీజన్ ఉందనమాట. ఈ శారీని నేను ఎప్పటినుంచో ఒక లంగాగా టర్న్ అవుట్ చేద్దాం అనుకుంటా ఉన్నా. అంటే ఒక లంగా ఓణి సెట్‌లాగా టర్న్ అవుట్ చేద్దాం అనుకున్నాను. సో, ఫైనల్లీ నేనైతే లంగా ఓణిలాగా దాన్నయితే కన్వర్ట్ చేశాను. ఈ శారీ వచ్చేసి 3 ఏళ్ల కిందటిదనమాట. 3 ఏళ్ల కిందటిది అంటే అప్పుడు మా బ్రదర్ భగిని హస్త భోజనం టైంలో నాకైతే ఈ శారీ ప్రెజెంట్ చేశాడనమాట. సో, దానికి బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది. నాకెందుకో కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందనమాట. నేనేమనుకున్నానంటే దీన్ని ఎట్లాగైనా లంగా ఓణి టర్న్ అవుట్ చేద్దాలని 2 ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నా. అది ఎప్పటికి నాకు అసలు సెట్ కాలేదనమాట. సో, ఎలాగో ఇప్పుడు నేను లంగా ఓణీలు వేసుకుంటున్నాను కదా అని చెప్పేసి దీన్ని ఇప్పుడు లంగా ఓణి సెట్ లాగా చేసే టైం అయితే వచ్చేసింది. సో, దీనికి పళ్ళు అయితే ఇట్లా ఇచ్చాడండి. ఆల్ ఓవర్ ద శారీ ఏందంటే సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అట్లాగే ఉంటుంది. జస్ట్ ఓన్లీ పళ్ళు మాత్రమే ఆరెంజ్ కలర్‌లో అయితే వస్తుంది. మనకి బ్లౌజ్ అయితే ఎట్లా ఇచ్చాడో పళ్ళు కూడా అట్లా అయితే వచ్చిందనమాట. సో, ఇది శారీ లుక్ అనమాట. చూడటానికి చాలా బాగుంది. ఏందంటే నేను ఒక్కసారే కట్టుకున్నాను ఈ శారీని. మా మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్లి దగ్గరికైతే వెళ్ళినప్పుడు శారీ అయితే కట్టుకున్నాను అనమాట. సో, నాకెందుకో చాలా హెవీగా అనిపించింది. అలాగే శారీ కూడా చాలా బరువుగా అయితే ఉందనమాట. సో, దీన్ని లంగా ఓణి చేద్దామని చెప్పి దీనికి లైనింగ్ కూడా తెప్పించేసుకొని స్టిచ్ చేయించేసాను. సో, దీనికి మొత్తం నేనేందంటే ఐరన్ ప్లీట్స్ శారీ మొత్తం యూజ్ చేయమని చెప్పేసి ఐరన్ ప్లీట్స్ పెట్టించానమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా శారీలో మనకి లంగాని ఏందంటే ఐరన్ ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేయించడం. దానికి ఏందంటే మనకి గేరా కూడా చాలా ఎక్కువ కనిపిస్తుందనమాట. నేను ఈ లెహెంగాకొచ్చేసి 3 బ్లౌజెస్ అయితే అనుకున్నాను అనమాట. యాక్చువల్‌గా ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ ఏందంటే కొంచెం ఆక్వర్డ్‌గా అనిపిస్తుంది. అంటే మనం ఓనీ వేసుకున్నప్పుడు ఏందంటే సెపరేట్ బ్లౌజ్ మనం వేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అది కాదని చెప్పేసి రెండో బ్లౌజ్ కింద ఇది తీసుకున్నాను అనమాట. నా పట్టు శారీ ఇదనమాట ఆ బ్లౌజ్ వచ్చేసి. అండ్ థర్డ్ బ్లౌజ్ వచ్చేసి నేను లాస్ట్‌లో రివీల్ చేస్తాను. మీరే చూసేయండి. అండ్ దీనికైతే ఈ కట్ వర్క్ దుపట్టా అయితే తీసుకున్నాను. మీషో నుంచి పర్చేస్ చేశాననమాట. నాకిది ₹500 అయితే పడింది. స్టైల్ చేసి చూద్దాం ఎట్లయితే ఉంటుందో. సో, నాకైతే ఈ లుక్ చాలా చాలా బా అనిపించిందనమాట. మంచి ట్రెడిషనల్ వైబ్ అయితే వచ్చింది. నేనిప్పుడు చెప్పినట్టు థర్డ్ బ్లౌజ్ అని చెప్పా కదండీ! ఇదనమాట. ఆల్రెడీ మీరు వీడియోస్‌లో చూసున్నారు కదా! సో, నేనైతే దీన్ని యాక్చువల్‌గా నేనైతే ఈ పుట్టినరోజుకి ఇది అనుకోలేదనమాట. నేను వేరే శారీ అయితే స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను. సో, ఆల్రెడీ మా అక్క దగ్గర ఒక బ్లౌజ్ ఇచ్చున్నాను. అది కాకుండా విజయవాడలో కూడా కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి. అవి ఇంకా రాలేదు. అవి స్టిచ్చింగే సరిపోతుంది టైం అంతా కూడా. సో, ఎందుకలా ఉంటది కదా! ఒకసారి వేసుకుంటే పోతదని చెప్పేసి వేసేసుకున్నాను. సో, మళ్ళీ ఎలాగో నేను గుండిచ్చేస్తా కదా! మళ్ళీ ఆ లుక్ రాదేమో అని చెప్పేసి కుచ్చుడు వేసుకున్నానమాట జడ కుచ్చులు. నేనైతే చేసిన మిస్టేక్ ఏందో తెలుసా? అంతా రెడీ అయ్యి నేను తలలో పూలు పెట్టుకోవడం ఏదో మర్చిపోయాననమాట. ఇంకా మేకప్ అంతా తీసేస్తాను, అంతా తీసేస్తా అన్న టైంలో తలలో పూలు పెట్టుకోవాలని గుర్తొచ్చిందనమాట. ఇంక అప్పుడు పెట్టుకొని ఏం లాభం చెప్పండి. సో, ఇంకా అందుకని ఇట్లా అయితే సింపుల్‌గా కానిచ్చేసాను అనమాట. ఈ వీడియో మీరు మొత్తం చివరి దాకా చూడండి. బికాజ్ నాకు ఈ ఇయర్‌తో 25 ఇయర్స్ అయితే వచ్చాయన్నమాట. బికాజ్ నాకు ఈ 25థ్ ఇయర్ చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నేను సర్ప్రైజ్‌లు ఇచ్చినా గానీ నాకెవరు సర్ప్రైజ్‌లు ఇచ్చేది లేదనమాట. సో, నేనెప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదు. నాకివ్వలేదే ఆ ఫీలింగ్ ఎప్పుడు నాకు రాలేదు. అండ్ నైట్ 12:00కి మా వారు నేను మంచి నిద్రలో ఉన్నాననమాట. ఇంక నన్ను లేపి పైకి తీసుకొచ్చి మా అత్తయ్య, మావయ్యని పైకి తీసుకొచ్చి పాపం వాళ్ళ చేత నాకు కేక్ కటింగ్ అయితే చేయించారనమాట. అండ్ ఇంక మార్నింగ్ రెడీ అయిపోగానే ఇంక మా వారితో, మా అత్తయ్య గారితో బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. సో, ఇక ఇయర్ అంతా బాగుండాలి అని చెప్పేసి. అండ్ ఇంకా మా అత్తయ్య గారైతే నాకు ప్రతి ఇయర్ పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి ఒక శారీ కంపల్సరీగా తీసిస్తారు. లేదా కంపల్సరీగా పుట్టినరోజుకి శారీతో పాటు డబ్బులు కూడా ఇస్తారనమాట. బట్ ఈసారి అలా కాదు. ఎక్కువే ఉన్నాయన్నమాట. ఈసారి శారీస్ కూడా ఎక్కువే ఉన్నాయి. అండ్ లంగా ఓణీలు కూడా ఇంకొక 2 అయితే తీసుకుని ఉన్నాను. అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాననమాట. సో, ఇంకా ఇదైతే మా వారు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట. మాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది. ఈ 7 ఇయర్స్‌లో ది బెస్ట్ మూమెంట్ అని చెప్తాననమాట. నా లైఫ్ టైం నేనైతే మర్చిపోలేను ఈ మెమరీ అనేది. సో, మా వారు ఏందంటే నాకు తెలియకుండా ఇవన్నీ చేసినవి అనమాట. నేను లాస్ట్‌లో వీడియో క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేస్తాను. మిస్ కాకుండా ఇవన్నీ చూడండి. ఇవన్నీ నాకైతే అన్నీ చూపిస్తున్నారనమాట. నా కోసం స్పెషల్‌గా ఒక బర్త్‌డే సాంగ్ అయితే తన మనసులో ఉన్న ఫీలింగ్ అంతా కూడా పాటలాగా అయితే క్రియేట్ చేయించి రాయించారంట. నాకసలు తెలీదు అదంతా కూడా. అండ్ ఒక 30 మెంబర్స్‌కి నా పేరున ఆ రోజు ఫుడ్ అయితే డొనేట్ చేశారనమాట. ఎట్ లాస్ట్ ఇక నాకైతే మా వారు నాకిచ్చిన ఈ సర్ప్రైజ్ నేనైతే లైఫ్ టైం మర్చిపోననమాట. ఎందుకంటే నా కోసం తను చేసే చిన్న పని అయినా గానీ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. నా కోసం ఇలా గుర్తుపెట్టుకొని ప్రతీదీ తను చేస్తున్నారు అని నాకు ఆ ఫీలింగ్ చాలు. అండ్ మనకేదో కావాలి, ఎక్కువ చేసుకోవాలి, ఇంకా హంగామా చేయాలని నాకైతే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అస్సలు లేవు. ఎట్ దిస్ మూమెంట్ నాకైతే ఇట్లా హ్యాపీగా ఉంటే చాలనిపిస్తుంది. అండ్ నాకైతే నా పేరు చెప్పి ఒక 35 మెంబర్స్‌కి నాకిట్లా భోజనాలు పెట్టిచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించేసింది. నేను ఇవన్నీ కూడా షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. మిస్ కాకుండా అయితే చూసేయండి. అండ్ పాట కూడా నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. మిస్ కాకుండా అయితే వినండి. మళ్ళా మీరందరూ అనుకోవచ్చు ఇట్లా ఫుడ్ డొనేట్ చేసేది కూడా వాళ్ళందరూ నువ్వు ఫోటోస్ తీసి పెట్టాలా? లేతే ఇవన్నీ నువ్వు ఇట్లా చేయాలా? అంటే మాత్రం నేనేం చెప్పలేను. బికాస్ నాకు హ్యాపీ అనిపించిన థింగ్స్ నేనైతే మీతో ఇట్లా షేర్ చేసుకుంటున్నాను.
పరిచయమా వెలకట్టలేని ప్రేమ కలయా ఇది నిజమా ఆనందం నీ వల్లే ప్రేమ ఆ ప్రేమే పావని ఐ లవ్ యు పావని నీ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు హ్యాపీ బర్త్డే పావని హ్యాపీ బర్త్డే పావని love you I love you పావని love you I love you పావని నా గుండెల్లో దాగున్న ప్రేమంటే నువ్వేలే నా కన్నుల్లో దాగున్న నా తొలి స్వప్నం నువ్వేలే ఆకాశం దూరం అంత ప్రేమే నాలో ఉందే నువ్వు వచ్చాకే నా లైఫ్ అంతా రంగుల హరివిల్లయిందే ఆకాశం దూరం అంత ప్రేమే నాలో ఉందే నీ వెంటే తోడై నీడై నీతోనే ఉంటానే హ్యాపీ బర్త్డే పావని హ్యాపీ బర్త్డే పావని love you I love you పావని love you I love you పావని my dear మీరు ఇక్కడ దాకా వచ్చినట్టు కంపల్సరీగా ఈ సాంగ్ మొత్తం వినే ఉంటారు. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేసేయండి, పిక్స్ అని యాడ్ చేస్తా చూసేయండి. ఇట్లా మీ బెజవాడ అమ్మాయి సైనింగ్ ఆఫ్. బాయ్ టేక్ కేర్.